అస్థిపంజరం ఏదైతే దొరికిందో ఇప్పుడు ఇదంతా కూడా దీన్ని బట్టి ఫేస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిందని చెప్పొచ్చు. సో ఫేస్ ని ఎలా ఐడెంటిఫై ఇంతకు మునుపు ఏంటంటే అస్థిపంజరం దొరికి ఆ వ్యక్తి యొక్క జీవించి ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో కనిపిస్తే దాని నుంచి నెగటివ్ చేసి దీనికి దాన్ని ఈ బొమ్మను దానికి ఇదే సైజుకు దాన్ని డెవలప్ చేసి ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసి ఇంకొక బొమ్మ తీస్తారు. ఇప్పుడు అంత అవసరం లేదు. మనకు ఈ ల్యాప్టాప్లు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత దీని సైజు దాని సైజు మార్చుకుంటూ వెళ్ళి ఈ మార్జిన్స్ అంతా ఏవైతే ప్రామినెంట్గా ఎముకలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఒకదానితో ఒకటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అంతవరకు మన ఫోటోను దీని సైజుకు డెవలప్ చేస్తారు. మనం ఇచ్చిండేది దీని ఫోటోను కూడా తీసిన తర్వాత దాన్ని ఒకే సైజుకు చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ చేస్తూ ఈ వీటితో మ్యాచ్ అవుతా ఉందా లేదని. ఇక్కడ కూడా నెగటివ్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఆ వ్యక్తిది ఈ పుర్రె కాదు అని చెప్పగలం. ఈ పుర్రె మనకు దొరికిండేది మనం ఎవరైతే కనపడకుండా తప్పిపోయినాడో అతనిది కాదు అనేసి నిర్ద్వంద్వంగా చెప్పచ్చు. కానీ అతనిదే అని చెప్పేదే కాదు. ఎందుకంటే అంతకు మునుపు ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే మొదట ఈ సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ అనేది స్టార్ట్ చేసినారు. డాక్టర్ భూషణ్ రావు గారు ఉన్నప్పుడు చేసిన తర్వాత ఒకసారి మాకు మామూలుగా బయట నుంచి పుర్రెలు వస్తాయి. మహమూదని ఒక అటెండర్ ఉండేవాడు. ఆయన జోక్గా ఆయన ఫోటో తీసి ఆయన ఫోటోకు ఈ పుర్రె ఫోటోను మ్యాచ్ చేశారు. ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఈయన బ్రతికుండేవాడిది కాదు కదా అది. అలా అంటే వీటిలో సరిపోతే ఆ వ్యక్తిది అని చెప్పలేము, ఉండొచ్చు అనుకుంటాం. సరిపోకపోతే పోల్చినప్పుడు ఇంకా అనుమానం లేకుండా ఈ ఫోటో ఆ పుర్రె ఒకే వ్యక్తికి సంబంధించినది కాదు అని చెప్పడానికి మాత్రం అనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఏవైతే కేసెస్ అంటే మిస్సింగ్ కేసు ఏవైతే ఉంటాయో వాటిని ఆ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి సో మ్యాచ్ చేసి కూడా అది చేయాలి. అది రెండవది మనకు డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ ఎముకలు అయిపోయిన తర్వాత కూడా అది సాధారణంగా చాలా భద్రంగా కంటామినేషన్ కాకుండా ఉండేది ఈ మోలార్ దంతాలు, దవడ పళ్ళు. ఇక్కడ ఈ లాస్ట్లో ఉంటాయి 3 పళ్ళు, దవడ పళ్ళు అనేసి. వాటి రూట్లలో నేనే చెప్పాను, పై పళ్ళకి 3 రూట్స్ ఉంటాయి, కింది దానికి 2. ఆ రూట్స్లో ఈ డిఎన్ఏ దొరుకుతుంది. సో అంటే సార్ లాస్ట్ పన్ను ఏదైతే ఉందో ఓన్లీ కింద పైన 2 ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే వీటికి రూట్స్ ఎక్కువ ఉంటాయి. తక్కిన పంటులకంతటికి ఒక సింగిల్ రూట్ ఉంటుంది. అక్కడ మనకు దొరికే డిఎన్ఏ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. రెండవది ఇది భద్రంగా దాచిపెట్టిండేది. సో ఇది లోపలికి ఉంటుంది కాబట్టి అదే కాదు, టూత్ లోపల పంటి లోపల ఉంటుంది. దాని మీద ఎనామిల్ ఇవన్నీ ఉన్నాయి. అది జాగ్రత్తగా ఉంటుంది కంటామినేషన్ కాకుండా. మిగతా అవి కుళ్ళిపోవటంతో కంటామినేషన్ అవుతాయి. కుళ్ళిపోయిన కండరాలు పనికిరావు డిఎన్ఏ టెస్ట్కు. సో ఇదైతే ఎప్పటికీ కుళ్ళదు, ఎండిపోతుంది అట్లనే అక్కడే. ఓకే, అది ఎప్పుడైనా ఇప్పుడు మనకు ఎక్కడో తవ్వి చేసిన ఎముకలు 1000 ఏళ్ళకు మునుపు 4 ఏళ్ళకు మునుపు వీళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నారు కదా. వాటిని బట్టి అందాజుగా వాళ్ళు ఆ క్యారెక్టర్ని బట్టి అది. సో ఆ డిఎన్ఏలో ఎముక కానీ ఎండిపోయింటే కనపడతాయి. కానీ ఇవి కూడా ఏంటంటే మళ్ళీ కాళ్ళవి ఇవి తీసుకున్నామంటే ఆ ఎముకలు బాగా కుళ్ళిపోతూ ఉండే వాటి మధ్యలో ఉన్నాయంటే ఈ టెంపరేచర్కు దాంట్లో ఉండే మూలుకు కూడా కుళ్ళిపోతుంది. ఎక్కడ సార్? ఈ బోన్స్, ప్రతి బోన్స్లోనే. మనము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు ఎముక ఇట లాక్కొని తింటాం కదా, దాంట్లో ఈ జీవకణాలు ఉంటాయి. అంటే దాని లోపల న్యూక్లియస్ ఉండేటివి. ఆ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలోన 46 క్రోమోజోములు 23 జతలుగా. ఆడవాళ్ళలో అయితే 23వ జత XX అని, మగవాళ్ళలో XY అని ఉంటుంది. ఈ క్రోమోజోముల్లో ఉండే డిఎన్ఏనంతా ఒక్క న్యూక్లియస్లో ఉండేది తీసి స్ట్రెచ్ చేసి పెడితే 5 మీటర్ల పొడవు ఉంటుందని బుక్లో రాస్తారు. అంటే వాళ్ళు కొలిసారో లేదో వాళ్ళు రాసింది మేము అంతే రిపీట్ చేస్తాం చిలుక పలుకుల్లాగా. సో ఇక్కడ ఉంటుంది. ఆ క్రోమోజోముల్లో ఉండేటటువంటి డిఎన్ఏని మ్యాచ్ చేస్తాం, క్రోమోజోములు కాదు. సో ఇవి
ప్రతి జీవ కణంలోన న్యూక్లియస్లో ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లో ఉండవు, ఓకే, తెల్ల రక్త కణాల్లో ఉంటుంది. సో వీటిని బట్టి మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. ఈ డిఎన్ఏ టెస్ట్కి కూడా ఎముకల్లో మనకు కానీ ఈ దవడ పళ్ళు కానీ దొరుకుతాయి, పై దవడమైనా కింది దవడమైనా, అది కలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. అది భద్రంగా ఉంటుంది, దాన్ని ఇంక వేరే ప్రిజర్వేషన్ అవసరం లేదు, అది అట్లే పెట్టచ్చు. ఎందుకంటే ఇది కంటామినేషన్ కాదు, ఆల్రెడీ జాగ్రత్తగా ప్యాక్ అయి ఉంది లోపల. సో దాన్ని ఉపయోగిస్తారు. దీన్ని బట్టి డిఎన్ఏని బట్టి ఒక వ్యక్తిని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మళ్ళా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ బ్రతుకుంటే 100కు 100% చెప్పచ్చు. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉంటే ఇంచుమించుగా చెప్పచ్చు. ఎందుకు ఇంచుమించు అంటున్నాను? తల్లిదండ్రులు అయితే అతనిలో ఉన్న డిఎన్ఏ సగం డిఎన్ఏ తల్లి నుంచి వస్తుంది, సగం డిఎన్ఏ ఈ తండ్రి నుంచి వస్తుంది. కానీ ఏ డిఎన్ఏ ఎట్లొచ్చిందని చెప్పలేము. కాబట్టి వీళ్ళలో కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పుడు మనం స్పెర్మటోజోవాలో ఒక్కొక్కసారి ఒక ఎమిషన్లో 3 నుంచి 5 మిల్లీలీటర్ల సెమెన్ వస్తుంది. దాంట్లో కొన్ని మిలియన్ స్పెర్మటోజోవా ఉంటుంది. ఏ 2 స్పెర్మటోజోవాలోన ఒకే డిఎన్ఏ ఉండదు. స్పెర్మటోజోవాలో ఓన్లీ మన శరీరంలో ఉండే కణాల్లో ఉండేటువంటి వాటిలో 50% మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పినాను 23 జతలు ఉంటాయంటే ఇక్కడ 23 మాత్రమే ఉంటాయి, అంటే 46 లేకుండా అట్లా. వీటిలో కూడా వచ్చిన డిఎన్ఏ ఏ రెండిట్లో ఉండేది ఒకటేగా ఉండదు. అందువల్ల తన సొంత అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కంపేర్ చేస్తే ఇంచుమించు అతను ఉండొచ్చు అని చెప్పచ్చు, కానీ కరెక్ట్ చెప్పదు. అదే తల్లిదండ్రులతో చెప్తే ఏ కాంబినేషన్ అయినా సగం డిఎన్ఏ తండ్రితో పోల్చబడుతుంది, సగం డిఎన్ఏ తల్లితో టాలీ అవుతుంది. 100కు 100% చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఏవైతే లోపల దవడపళ్ళు ఏవైతే ఉంటే వాటి త్రూ మనం ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది మనకి ఈజీ అవుతుంది. అయితే మళ్ళీ వీటిలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రాంతంలో తడిగా ఉన్నది అనుకోండి, పొడి నీళ్ళలో పెట్టినట్టు ప్రాబ్లం లేదు, అవి కుళ్ళుతాయి. కుళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఉష్ణం పుడుతుంది. దాంట్లో లోపలుండే ఈ మూలుకు కూడా బోన్ మ్యారో అనేది అది కూడా కుళ్ళిపోతుంది. ఈ డిఎన్ఏ అనేది కూడా కుళ్ళుతుంది. ఒకసారి కుళ్ళిపోతే ఇంకా దాన్ని ఏం చేయలేదు. సార్, అంటే మామూలుగా